నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కూటమిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి తీవ్ర వ్యాఖ్యలు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవంటూ స్పష్టం. పంట కాలువలను ప్రక్షాళన చేయండి, అధికారులకు సూచించిన ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరావు. తిరుపతి జిల్లా కలవకొండలో లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై భక్తులకు స్వామి అభయం. కిర్గిజిస్తాన్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు భద్రత కల్పించండి, విదేశాంగ మంత్రి జయశంకర్ను కోరిన బీజేపీ సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఒంటరిగా పోటీ చేయలేదని, పొత్తులతోనే పోటీ చేశారని డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు బలం చాలకే అన్ని పార్టీలు ఏకమై పోటీ చేశారని, అంతా ఏకమైన ఎన్నికల్లో జగన్ విజయం సాధించబోతున్నారంటూ ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో పోటీకి దిగారని, సీట్లను కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయలేక ఇచ్చిన వాటితో సర్దుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. తీసుకెళ్లవలసిన పరిస్థితిలో అందరినీ కూడా కలెక్టరేట్కి రమ్మని చెప్పటం, పలానా సమయంలో తహసీల్దార్ గారి ఆఫీసులో తాళాలు ఓపెన్ చేస్తామని, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని తెలియజేయడం జరిగింది. మాకు సంబంధించిన ఏజెంట్లు కలెక్టరేట్కి వెళ్ళిన పరిస్థితిలో మరి తహసీల్దార్ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరైనా ఉండాలన్న ఒక ఆలోచనతో తహసీల్దార్ గారిని అడిగితే నన్ను రమ్మని చెప్పడం జరిగింది. నేను రాలేనండి, ఏం చేయాలంటే రిప్రజెంటేటివ్ని పంపించండి అని చెప్పారు. మా మండల పార్టీ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు గారు, యువజన పార్టీ నాయకులు కౌశిక్ గారిని పంపించడం జరిగింది. అయితే ఆ రాత్రి అప్పుడు ఏదో ఒక జరిగిపోయిందేమో, తప్పు జరిగిపోయిందేమో అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తహసీల్దార్ గారు ఆఫీసర్ రావటం, వాళ్ళు సందేహాలని వారు వ్యక్తం చేయడం జరిగింది. అది సహజం, ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉండేటప్పుడు సందేహాలు వెలిపిస్తుంటాం. కానీ నిన్నటి రోజున వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి పార్లమెంటు శాసన సభ అభ్యర్థులు మాట్లాడుతూ, మేము వెళ్ళి అడిగినప్పుడు వీరభద్రస్వామి గారు లెటర్ చూపించలేదు, తర్వాత ఈ లెటర్ ఇచ్చారు అన్నాం. అయితే ఆ రోజు జరిగిన సంఘటన అనేది టీవీలో కూడా వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే రిప్రజెంటేటివ్గా వచ్చారని చెప్పారు. రిప్రజెంటేటివ్గా రావడానికి వాళ్ళకున్న అధికారం ఏంటంటే ఆ రోజే వాళ్ళు లెటర్ చూపించేవారు. మరుసటి రోజు వాళ్ళ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలాగొచ్చారు, దానికి మేము ఇచ్చిన లెటర్ని చూపించడం జరిగింది. దాంట్లో జరిగిపోయింది లేదు, ఇబ్బంది పడిపోవాల్సింది లేదు. అనేక సందర్భాల్లో పార్టీ ఏజెంట్ అందుబాటులో లేకపోతే, పార్టీ అభ్యర్థి అవకాశం లేకపోతే రిప్రజెంటేటివ్ని పంపించడం సహజంగా జరుగుతుంటుంది. దాన్ని పెద్దగా మనం భూతద్దంలో పెట్టి చూడవలసిన లేదన్న నా భావన. అయితే ఇక్కడ ఒక చిన్న సంతోషకరమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వానికి ఎన్నికల్లో ఏదైనా ఇబ్బంది కలిగిస్తారేమో ఒక అనుమానం అయితే అధికార పార్టీ అభ్యర్థులకైతే ఉంది. ఈ సంఘటనతో మాకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయి సంతోషాన్ని కలిగించింది. ఏమో ప్రతిపక్ష పార్టీ ఉద్యోగస్తులు ఏకమైపోతారేమో, ఏదైనా మాకు అన్యాయం జరుగుతుందేమో అనక సందిగ్ధం మాత్రం మాకు ఉండేది. అటువంటి డౌట్నే ప్రతిపక్ష పార్టీ ప్రకటించేసరికి ఏ విధమైన తప్పుడు పనులు జరగవనే నమ్మకం అయితే మాకు కలిగింది. మాకు ఒక సంతృప్తిని కూడా ఇచ్చింది. గత 5 ఏళ్లుగా పంట కాలువలు పూడికతెతకు నోచుకోలేదని, వాటిని వెంటనే ప్రక్షాళన చేసి రైతులను ప్రజలను ఆదుకోవాలని ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల, ఆక్వీడు, ఉండి మండలాల్లో
పంట కాలువలో గుర్రపడెక్క, కర్రనాచు, కిక్కసతో నిండిన అన్నయ్యకోడు పంట కాలువ, జోలపాలెం వద్ద కర్రనాచు, గుర్రపడెక్కతో నిండిన వెంకయ్య వయ్యేరు కాలువతో పాటు చెరుకువాడ, చెనకాపురం, పెదకాపురం పలు పంట కాలువలను ఆయన స్థానిక సర్పంచులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా పనిచేసిన 10 ఏళ్లు పంట, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చేశారని గుర్తు చేశారు. దీనిపై కలెక్టర్కు స్వయంగా వెళ్లి నియోజకవర్గంలోని పంట, మురుగు కాలువల పరిస్థితిని వివరించి మెమరాండం అందించారు. ఆయన వెంట కాలువపూడి సర్పంచ్ గేదల జాన్, మాజీ సర్పంచ్ ముదుండి మణిబాబు, నంబూరి త్రిమూర్తులరాజు, వక్కపట్ల వంశీకృష్ణ, దిలీప్, కోరసగ నాగేశ్వరరావు, గుడ్ల సతీష్, దివిలి శ్రీను తదితరులు ఉన్నారు. మన ఉండి నియోజకవర్గంలో పంట కాలువలు, పంట బోధులు, మెయిన్ కెనాళ్ళు అన్నీ కూడా గొరబడెక్క, నాసు, తూడు, ఇంగ్లీష్ గడ్డి, ముళ్ళ నాసుతోటి, అలాగే ఎక్కడికక్కడ మట్టి పెరిగిపోవటం, విలేజ్ లిమిట్లో చెత్త పెరిగిపోవటం, పంట కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఈరోజు మన ఉండి నియోజకవర్గంలోని ప్రధాన పంట కాలువలన్నింటినీ కూడా పరిశీలించి ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మన ఉండి నియోజకవర్గానికి సంబంధించి పంట కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయించమని చెప్పి అభ్యర్థించాను. ప్రధానంగా మనకి కాలువలో జూన్ 10-15 మధ్యలో కాలువలు వదులుతారు కాబట్టి కాలువలు వదిలేలోపే ఈ కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి కోరాను. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. MGNREGS ద్వారా మ్యాక్సిమం చేయిందామన్నారు. దానికి కూడా మనకు విలేజ్ లిమిట్లో కాలువలు కానీ, బోధులు కానీ మ్యాక్సిమం చేసుకోవచ్చు. దీంట్లో కూడా రైతులుగా ఎవరికాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ క్లియర్ చేయించుకుంటే బాగుంటుంది. రైతులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాలువలు వదిలేలోపు ఈ పంట కాలువలు, బోధుల విషయంలో మీరు విలేజ్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఆ మ్యాండేట్స్ని పెట్టుకుని ఆ మ్యాండేట్స్ తోటి మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటే రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ ప్రధాన కాలువలు ఉండి కెనాల్లో ప్రధానంగా ఎక్కడికక్కడ విలేజ్ లిమిట్లో చెత్త చెదారం స్టిల్టు పెరిగిపోయింది. అవి కూడా హెడ్డిల్స్ ఉన్నాయి, క్లియర్ చేయాల్సి ఉంది. అట్లాగే కొన్ని చోట్ల షెల్టర్లు పోయినాయి. ప్రధానంగా వెంకయ్య దగ్గర మన ఏదైతే దొడ్డనపూడి కెనాల్ ఉందో ఆ కెనాల్ దగ్గర షట్టర్ లేదు, అక్కడ షట్టర్ బిగించాల్సి ఉంటుంది. అట్లాగే మనం కూడా మెయింటెనెన్స్ చేయాలి. షట్టర్లకి గ్రీజ్ అది పెట్టడం, ఆయిల్ అది పెట్టడం, తూములు అయితే ఎక్కడెక్కడ వీక్ ఉన్నాయో తూములన్నింటిని కూడా కరెక్ట్ చేయటం, ఎక్కడ బండ్స్ స్ట్రెంగ్త్నింగ్ తక్కువ ఉందో బండ్స్ని స్ట్రెంగ్త్నింగ్ చేయటం. వెంకయ్యలో ప్రధానంగా గొరబడెక్క బాగా ఎక్కువ ఉంది. గొరబడెక్క అంతా కూడా తీయాలి. దానికి ఏదైనా కెమికల్ స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మొరనాసు, కర్రనాసు ఉంది. ఎట్లన్నిటిని కూడా మనం NRGS ద్వారా తొలగించాల్సి ఉంటుంది. మనం గతంలో అయితే మనం అదంతా కూడా కాంక్రీట్ అయింది కాబట్టి బ్లేడ్ ట్రాక్టర్లు పెట్టి మొత్తం అంతా నీట్గా అర్థంలాగా చేసేవాళ్ళం. వేసవికాలం ఎండగట్టేవాళ్ళం. ఇప్పుడు ఎండగట్టే ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కనీసం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. పెదకాపురం వంతెన దగ్గర అయితే మొత్తం పూర్తిగా ఒక దగ్గరగా నాకు తెలిసి 1000 లారీలు అవుతుంది. అంత గొరబడెక్క ప్యాక్ అయిపోయి ఉంది. దాన్ని 2 మిషన్లలో కంటిన్యూ 15 రోజులు పనిచేస్తే కానీ అదంతా కూడా బయటికి తీయలేం. అదంతా బయటికి తీస్తే కానీ వాటర్ ఫ్లో రాదు. అట్లాగే గుమ్మలూరు దగ్గర కూడా మొత్తం టోటల్ గొరబడెక్క, అలాగే ఓల్డ్ వయ్యర్ కూడా మొత్తం గొరబడెక్క తోటి కంట్రిబ్యూట్ చేసుకుంటారు. రైతుల సహకారం కూడా. జన సైనికుడి అకాల మృతికి పలువురు నాయకులు నివాళులర్పించారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గొల్లప్రోలు మండలం చందుర్తికి చెందిన జన సైనికుడు చెప్పులు నాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఉప్పాడకు చెందిన మరో జన సైనికుడు కోనరాజు కూడా మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, తోలెటి శిరీష, జ్యోతుల శ్రీనివాస్, వెన్నా జగదీష్, సలాది లక్ష్మీనారాయణ, పెనక వెంకట్రావు, ఓదూరు కిషోర్, గంజి గోవింద్, అడప శివరామకృష్ణ, సూర్యనేడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి చెప్పుల నాని గారిని ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని వారు దుర్మరణం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. చందుర్తి గ్రామంలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ జెండాన్ని భుజాన్ని వేసుకుని ఈ పార్టీని ఎంతో బలోపేతం చేసినటువంటి నానిని కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరం. అదేవిధంగా వారి భార్య, 3 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వీరందరినీ కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఈవేళ పవన్ కళ్యాణ్ తరఫున వారి కుటుంబానికి అండగా ఉండడానికి వచ్చి మేము ₹1,00,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
అదేవిధంగా ఈరోజు ఉదయం మా జన సైనికులు వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ తన కార్యకర్తలకి నష్టం జరిగినప్పుడు ఏమాత్రం కూడా ఉపేక్షించాం. వారి కుటుంబానికి అండగా నిలబడతాం. వారి పిల్లల యొక్క విద్యా బాధ్యతలు కూడా పార్టీ స్వీకరిస్తుందని వారి కుటుంబానికంతా కూడా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఉప్పాల గ్రామంలో కోనాల రాజు అనేటువంటి జన సైనికుడు కూడా దుర్మరణం జరిగింది. ఆయనకు కూడా జనసేన పార్టీ తరఫున 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశాం. వారికి కూడా ఇదే రకమైన భరోసా మేము కల్పిస్తున్నాం. జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది. వారి పిల్లల యొక్క విద్యను చేయించడానికి అవసరమైన సహకారం అంతా కూడా జనసేన పార్టీ అందజేస్తని మా స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు కూడా వీరందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.